అధ్యక్షునిగా పనిచేస్తున్నా. మా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ చాలా అభివృద్ధి పనులు చేసింది. చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో సీసీ రోడ్లు కానివ్వండి, ట్యాంకీలు కానివ్వండి, ఇంకా పెన్షన్లు కానివ్వండి, ఏ ఒక్కటి మా దగ్గర లోటు లేకుండా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులదే. కాబట్టి గతంలో చేసిన అభివృద్ధి చూసుకొని మేము సంతోషపడుతున్నాం తప్ప నిన్న గెలిచిన పాలకులు ఏమాత్రం కూడా ఇంత అయినా పైసా పని చేయని విధంగా కనిపిస్తున్నారు. మాట్లాడిన వాగ్దానాలన్నీ వెనకకే పోతున్నాయి తప్ప ఒక పని ముందుకు వచ్చి చేసినట్టుగా కనిపిస్తలేదు. రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ముందంజలో ఉన్నాడు. తప్పకుండా గెలిపించుకోవటం. అంతేకాకుండా చంద్రశేఖరరావు గారు మనకు ఇచ్చిన సంక్షేమాలలో ఏ ఒక్కటి కూడా అడుగు తప్పకుండా పనిచేసిండు. దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కృషి చేసినాం. కానీ దురదృష్టవశాత్తు అది గ్రామాల్లో చెప్పుకోలేకనా మేము చెప్పుకునే విధానంలో తేడా వచ్చో కానీ కొద్దిగా మెజార్టీ తగ్గింది. మా నాగపల్లి మండలంలో ఏ గ్రామం చూసినా వీరేశానికి 100, 150, 160 మెజార్టీ చూపించారే తప్ప మా గ్రామంకి వచ్చినప్పుడు ఒక 4 ఓట్లే లీడ్ ఇచ్చిండు. ఆ ఘనత కూడా మాకు ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా పనిచేసింది కాబట్టి సీసీ రోడ్లు కానివ్వండి, ట్యాంకీలు కానివ్వండి, ఇంకా పెన్షన్లు కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, మహిళ కన్యాలక్ష్మి కానివ్వండి, ఏదైనా వంకర పోకుండా ప్రతిదీ ఫెయిల్ కాకుండా పనిచేసిన ఘనత మన చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో నడిచింది. కాబట్టి మేము ఇక గతంలో చేసిన విధానాన్ని బట్టి ఈసారి మేము సర్పంచ్ని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు అంతున్నాయా? అంతున్నాయి. మంచినీళ్ళకు కొదవలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు జర కాలం లేక కొద్దిగా బోర్లు వెనక ముందు ఉన్నాయి, కానీ మంచినీళ్ళు అయితే సప్లై మంచిగానే ఉంది. మీ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పర్ఫెక్ట్గా అయిపోయిందా? డ్రైనేజీ లేదు. ఏమైనా మా కాలనీ ఒకటి గాడ ఒకటి ఉంది తప్ప డ్రైనేజీ వ్యవస్థ లేదు. మీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ గ్రామంలో బీసీ బంధు, దళిత బంధు ఎంతమందికి వచ్చినాయి? బీసీ బంధు ఒకరికి వచ్చింది. దళిత బంధు ఇంకా రాలేదు. మా గ్రామంలో రాలేదు. ఇంకా కొన్ని గ్రామాల్లో వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని వచ్చినాయి సార్? మా దగ్గర రాలేదు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యత్యాసం ఏంటి సార్? వ్యత్యాసం అంటే మేము పనిచేసినాం. మా పాలన పనిచేసి పాలన, అది పనిచేయని పాలన మాటలతోనే కాలయాపన చేస్తుంది తప్ప పనిచేసిన విధానం మా దగ్గర కనిపించలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్లు అని చెప్పేసి ప్రజలకు వెళ్ళింది. దాంట్లో ఇంప్లిమెంట్ చేసినా అని చెప్తుంది. దాని మీద ప్రజల స్పందన ఏదైనా ఉంది? దాని మీద ఇంప్లిమెంట్ చేసినా అంటే ఏది తరకొరవి ఉన్నాయి కాబట్టి చేసినా అంటున్నావు. అవి ఇప్పుడు ఇచ్చేవి కాదు కదా. ఇప్పుడు ఇచ్చేవాటి ఖర్చు పెట్టి ప్రజలకు ఒక చేయూతనిచ్చే అభివృద్ధి పనులు అయితే వెనకకే పెట్టినావు. ఏమైనా చిన్న ఇస్తున్నా అని చెప్పుకుంటున్నావు, మాట నిలబెట్టుకుంటున్నా అంటున్నావు. గ్యాస్ అన్నావు, గ్యాస్ జాడ లేకుండా పోయింది, ఇస్తున్నా అంటున్నావు. అది ఎప్పుడు ఇస్తావు కూడా అర్థం లేదు. నేను ఎన్నికై గెలిచిన తెల్లారి నుంచే పెన్షన్లు 4,000, 6,000 చేస్తాను. అది 5,000, 4,000 చేస్తాను, 6,000 చేస్తాను. అది పోయింది. ఏది నువ్వు చేసిన పని అయితే ఇక్కడ ఏమో పడతలేదు. జనం గుర్తుపెట్టినప్పుడే నీకు రేపు ఎంపీ ఎలక్షన్లో జనం ఏ స్పందన ఉంటారో అప్పుడు తెలుస్తుంది. రానున్న సర్పంచ్ ఎలక్షన్లలో మీరు మీ గ్రామం మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. మాకు మెజారిటీ స్థానం ఉంది ఇక్కడ. మీ గ్రామంలో గ్రౌండ్ లెవెల్ ఏ విధంగా ఉందండి బీఆర్ఎస్ పార్టీ? గ్రౌండ్ లెవెల్ మంచి స్పందనతోనే ఉంటుంది. మాకు అన్నిటిలో ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు డబ్బు అధికంగా పంచి దాన్ని వినియోగించుకున్నారే తప్ప న్యాయపరంగా గెలిచిన గెలుపు కాదు. అయితే చిరుమర్తి లింగయ్య ఓడిపోవడం గల కారణం ఏంటి సార్? ఇక్కడ చిరుమర్తి లింగయ్య ఓడిపోవడానికి కారణాలంటూ ఏం లేదు. ఏంటంటే వాళ్ళు మభ్యపెట్టి డబ్బు పంచి గెలిచడమే తప్ప జనంలో న్యాయపరంగా అయితే గెలిచింది కాదు. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు 2 స్థానాలు గెలుస్తారు మీ పార్టీ? ఖచ్చితంగా 8, 7 అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. మీకు చిరుమర్తి లింగయ్య గారు ఓడిపోయాక అందుబాటులో ఉంటురా? ఉంటాడు. ఇప్పుడే అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉంటాడు. మీ గ్రామంలో కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఎన్ని వచ్చినాయి? దాదాపుగా మా దగ్గర షాదీ ముబారక్ ఒకటి వచ్చింది. మా దగ్గర ముస్లిమ్స్ తక్కువ ఉంటారు. కళ్యాణ లక్ష్మి బాగానే 10-15 వచ్చినాయి. అయితే రైతు బంధు అనేది 1 ఎకరన్నర వాళ్ళకే వేసిండ్రు ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతవరకు రాలేదు. దీని మీద రైతులు ఏ విధంగా భావిస్తారు సార్? భావిస్తున్నట్టే అలా బుద్ధి చెప్పినట్టు అయింది. ఓటు ఎట్లా వేసినాము, మనకి ఇప్పుడు ఎందుకు వస్తలేదనేది కూడా జనం గుర్తుపెట్టింది. గతంలో జరిగింది ఇప్పుడు జరగబోదు. మీ గ్రామంలో ఇంకా మిగిలిన పనులు ఏంటివి? పనులు అంటే ఇప్పుడు సీసీ రోడ్ అని అనిపోయినాయి. డ్రైనేజీలు ఒకటి భాగం. డ్రైనేజీలు అంటే అండర్ గ్రౌండ్ అవన్నీ చేస్తే బాగుంటుందని
ఆలోచన. రానున్న ఎన్నికల నేపథ్యంలో మీరు ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటారు సార్? మనం చేసే పనులు అభివృద్ధి పనులే ముందుకు తెచ్చి చెప్పాలనుకునే ఆలోచనలో మనం ఉన్నాం. ఇంకేమన్నా మనం మొన్న కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన వాగ్దానాలు ఉన్నాయి కదా, రేపు అవి కూడా ముందుకు తెచ్చుకుపోయే అవకాశాలు మా దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం మీ గ్రామంలో ఇంకా మీ ప్రధానంగా ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా కృషి చేస్తారు మరి అభివృద్ధికి? ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్యలు అంటే ఇప్పుడు కొన్ని ఇండ్లు కావాల్సి ఉన్నాయి పేదలకు. ఇప్పుడు కొంత దళిత బంధు రాలేదు కొందరికి, బీసీ బంధు ఒకరికే వచ్చింది. అది మన రైతులకు రైతు బంధు ఇద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఎత్తేసారు. తెల్లారు మర్నాడు వచ్చేదానికి అదైతే చాలా దుర్మార్గము. మా పైసలు డబ్బులు, మా ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఆడ తయారున్న పైసల్ని దుర్వినియోగం చేసేది తప్ప రైతులకు పంచలేదు. రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్లో ప్రజలకు ఓటు ఏ విధంగా అడుగుతారు సార్? మేము చేసాం, ఆ పనులు చేసాం కాబట్టి ఖచ్చితంగా పోయి అడిగే స్తోమత మా దగ్గర ఉన్నాయి. వాళ్ళకు నచ్చజెప్పే శక్తి మా దగ్గర ఉన్నది. చేసాం, అభివృద్ధి చేసాం కాబట్టి.